అలాగే నా పేరు మైత్రం వాగటం మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా మనకి పెద్ద సినిమాకి సంబంధించి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది, ఒక 1 month మాత్రమే ఉంది రిలీజ్కి. గట్టిగా మాడుకుంటే 1 month కూడా లేదు, ఎందుకంటే 3వ తారీఖున మనకి ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. సో 3వ తారీఖున మనకి ప్రీమియర్స్ 9 పడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అండ్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా హిందీలో కూడా ప్రీమియర్స్ పడబోతున్నాయి. అది హైలైట్ యాక్చువల్లీ. పెద్ద సినిమాకి హిందీలో కూడా ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరైతే దురంధర్ సినిమాని ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళే దురంధర్ 2ని కూడా పెద్దిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చాలా పెద్ద స్కేల్ రిలీజ్ అయితే ఉండబోతోంది. సుమారుగా 3000 స్క్రీన్స్ పైన ఇవ్వబోతున్నారు. అండ్ 9000కి పైగా షోస్ అయితే ఇవ్వబోతున్నారు డే 1 నుంచి కూడా. సో చాలా పెద్ద రిలీజ్ అనే చెప్పొచ్చు. అండ్ గేమ్ చేంజర్. బేసిక్గా కొంత డెంట్ పెట్టినప్పటికీ కూడా ఈ పాన్ ఇండియా మార్కెట్, హిందీ బజ్జు, వీటన్నిటికీ కూడా కొంత డెంట్ పెట్టినప్పటికీ కూడా ఈ పెద్ది కొంతవరకు హైప్ బాగా గట్టిగా బిల్డ్ చేసింది హిందీలో. ఎస్పెషల్లీ చికిరీ సాంగ్తో కావచ్చు, లేదంటే రై రై రారా సాంగ్తో కావచ్చు, మ్యూజిక్ పరంగా పెద్ది పాల్వాన్ గ్లిమ్స్ పరంగా, వీటన్నిటి పరంగా కూడా చాలా మంచి సాలిడ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. సో పెద్ది సినిమా కోసం హిందీలో కూడా ఆడియన్స్ గట్టిగానే వెయిటింగ్. సో ప్రాపర్ సాలిడ్ రిలీజ్ పడితే ఒక 8 to 10 crore డే 1 నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బట్ డిపెండ్స్, మేబీ 5 to 8 మధ్యలో కూడా ఉండొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రీమియర్ స్టాక్. అంటే ప్రీమియర్స్ ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అంటే, డే 1 నుంచి హైప్ అనేది బిల్డ్ అవ్వాలంటే ప్రీమియర్స్ చాలా ఇంపార్టెంట్. ప్రీమియర్స్ కనుక రాక్ సాలిడ్ రివ్యూస్ పడినా, రాక్ సాలిడ్ టాక్ వచ్చినా కూడా వర్డ్ ఆఫ్ మౌత్ బీభత్సంగా వెళ్ళిపోద్ది. సో ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అందుకని అలా ప్లాన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బేసిక్గా ఇది కూడా లాంగ్ వీకెండ్ రిలీజే, 4th Thursday పడింది. సో 4, 5, 6, 7 సో అన్ని డేస్ ఉండాలి అంటే 3rd ప్రీమియర్స్ కనుక పడినట్టయితే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది అనే ఒక పాయింట్ అయితే ఉంది. అందుకని ఈవెన్ హిందీలో కూడా ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో హిందీలో కూడా మరి ప్రీమియర్స్కి రెస్పాన్స్ బీభత్సంగా ఉండే ఛాన్స్ ఉంది. మరి లిమిటెడ్ షోసా, లేదంటే దురంధర్ 2కి చేసినట్టు ఎక్స్ట్రాడినరీ ప్రీమియర్స్ అనేది మనకు తెలియదు. వాడు కూడా దురంధర్కి ప్రీమియర్స్ వేయలేదు, దురంధర్ 2కే వేశారు. కానీ బట్ మోస్ట్లీ దీనికి దురంధర్ 2 అంత స్థాయిలో ప్రీమియర్స్ ఉండకపోవచ్చు, బట్ ఉంటాయి. లైక్ ఒక మేజర్ సిటీస్లో, ఇప్పుడు ముంబై, ఢిల్లీ ఇలాంటి చోట్ల అన్నింటిలోని కూడా, అంటే ఈ ఎన్సీఆర్ రీజన్లో చాలా చోట్ల ఒక సిటీకి కనీసం ఒక 5 shows అలా వేయడం, ఇలాంటివి ఏమైనా చేస్తారు మోస్ట్లీ. సో హిందీలో కూడా మనం ఐ గెస్ ఒక 100 దాకా ప్రీమియర్ షోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో మోస్ట్లీ. చూడాలి మనకి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు ఏంటనేది. బట్ హిందీలో కూడా ప్రీమియర్స్ ఉండబోతున్నాయి, చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సో తెలుగులో ఎలాగో ప్రీమియర్స్ ఉంటున్నాయి. 9th June 3rd 9 PM ప్రీమియర్స్ అయితే ఉంటాయి నైట్. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో. బట్ ఎండ్ ఆఫ్ ది డే జీవోలు తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఆ జీవోలు కనుక లేకపోతేనే ఇబ్బంది. బేసిక్గా ఇదంతా కూడా చేపట్టేది ఎవరయ్యా అంటే మైత్రి మూవీ మేకర్సు. వాళ్ళదేమో ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. ఇంకా లాస్ట్ మినిట్లో మళ్ళీ పెద్దలు, పూజ్యులు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి, లేదంటే తెగేలా లేదు పరిస్థితి. మళ్ళీ పెద్ద సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఎంత కాదన్నా ఆగుతారు. ఎందుకంటే మన మైత్రి వాళ్ళది ఇష్యూ నడిచినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీకు మాకు పంచాయతీ సింగిల్ స్క్రీన్స్ గురించి, దాని గురించి డిస్కషన్ చేయాలి. మీరు మల్టీప్లెక్స్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు? జెట్లీ సినిమాకి రిలీజ్ చేయలేదు, ఏఎంబీలో రిలీజ్ చేయలేదు, AAAలో రిలీజ్ చేయలేదు, ARTలో రిలీజ్ చేయలేదు, ఏషియన్ థియేటర్స్లో, SVC థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. సో అవి
అది ఇబ్బంది అయ్యింది మరి ఇంకా ఆబ్వియస్లీ. సో మనకి ఇష్యూ ఉన్నది సింగిల్ స్క్రీన్స్ గురించి అయినప్పుడు మల్టీప్లెక్స్‌లు ఎందుకు ఆపడం? ఇదేం బెదిరింపులు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఒక ప్రెస్ నోట్ లాగా ఇచ్చారు ఒకటి. సో ఇలా నడుస్తూ ఉంది. మరి పెద్ద టైంకి సార్ట్ ఔట్ అవుతాయో లేదో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇవి సార్ట్ ఔట్ అయితేనే అక్కడ గవర్నమెంట్ దగ్గర కూడా ఏదైనా సార్ట్ ఔట్ అవుతది. ఆ జీవోలు అవి తెచ్చుకోవడం అదంతా కూడా అనమాట. సో అది మరి పాయింట్. మరి చూడాలి మరి ఏమవుతదో. అండ్ ఇప్పుడు ఇంకా దీని విషయానికి వస్తే ఇంకా 'పెద్ది' సినిమాకి సంబంధించిన ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే 'పెద్ది' ట్రైలర్‌ని 17థ్ ఆర్ 18థ్ రిలీజ్ చేయబోతున్నారు. సో 'పెద్ది' సినిమా ట్రైలర్ మే 17థ్ గానీ, మే 18థ్ గానీ వస్తది. అంటే మే 17థ్ అంటే సండే, మే 18థ్ అంటే మండే. 17థ్ మేబీ ఐపీఎల్ ఉంది కదా! ఐపీఎల్ కొంచెం జనరల్‌గానే ఎఫెక్ట్ చేస్తోంది. ఎస్పెషల్లీ సండే రోజు మ్యాచ్‌లని ఐపీఎల్ బాగా గట్టిగా ఎఫెక్ట్ చేస్తది. పైగా సండే రోజు మధ్యాహ్నం ఏమో ఆర్‌సీబీ మ్యాచ్ ఉంది. సాయంత్రము ఆర్ఆర్ మ్యాచే. బట్ అయినా కూడా పర్లేదు. బట్ ఏమో సండే రోజు 2 మ్యాచ్‌లు ఉన్నాయి కదా అని దృష్టిలో పెట్టుకొని ఏమైనా రిలీజ్ చేయరా? లేదంటే మండే రోజు ఇంకా పెద్ద మ్యాచ్ ఉంది కదా అని చెప్పి సండే రోజే రిలీజ్ చేస్తారా? మరేమో మనకు తెలీదు. మండే రోజు సీఎస్‌కే వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ఉంది. చాలా పెద్ద మ్యాచ్ అది. సో ఇంకా మరి ఆబ్వియస్లీ దానికోసం వెయిటింగ్ ఉంటది. గట్టి వెయిటింగ్ ఉంటది పీపుల్‌కి. సో ఇంకా ఈడు యూట్యూబ్‌లోకి వస్తారో లేదో కూడా తెలీదు అసలు. అది పరిస్థితి. అందువల్ల ఏంటంటే మరి ఆలోచించుకుంటున్నారు వాళ్ళైతే. యాజ్ ఆఫ్ నౌ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ 17థ్ గానీ, 18థ్ గానీ మీకు ట్రైలర్ అయితే వస్తది. టీజర్ అయితే ఇంకేమీ లేదు. మోస్ట్లీ ఏదైతే 'పెద్ది' పెహల్వాన్ టీజ్ ఇచ్చారో అదే మనకి టీజర్ ఇంకా ఆల్మోస్ట్. చాలా చిన్న టీజర్. అండ్ 'పెద్ది'ది ట్రైలర్ రిలీజ్ చేస్తారు మనకు ఫస్ట్. తర్వాత రిలీజ్ ట్రైలర్ ఒకటి ఉంటది. ఆ రిలీజ్‌కి ఒక వారం ముందో లేదంటే ఒక 6 రోజుల ముందో ఇంకొక రిలీజ్ ట్రైలర్ అయితే ఉంటది. సో మోస్ట్లీ అంతే. ఈ 2 కంటెంట్సే రిలీజ్ చేస్తున్నారు మనకి. ఇంక అంతకంటే ఇంకేమి రిలీజ్ అయితే చెయ్యట్లేదు. దట్స్ ఫైన్ అండ్ ఎనఫ్. అండ్ అంతే మోస్ట్లీ. అంటే ఇంక టీజర్ ఎలాగూ చెప్తున్నాను కదబ్బా! టీజర్ ఆల్రెడీ ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. సో దాంట్లో మనకి ఆల్రెడీ అర్థమవుతోంది. తర్వాత ఇది మొత్తం అంతా కూడా దీని గురించే అని తెలుస్తోంది కదా! ఫస్ట్ ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ కూడా మనకి చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఉంటది. 'పెద్ది' ఫస్ట్ షాట్ గ్లింప్స్ అని చెప్పి. సో తర్వాత మొన్న 'పెద్ది' పెహల్వాన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా ఆ సాంగ్స్‌లో కూడా ఆ నేటివిటీ ఏంటి, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, లుక్స్ ఏంటి ఇవన్నీ అర్థమైపోతూ వచ్చాయి. సో ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి మనకి? ఇంకా టీజర్‌తో పనేముంది? ట్రైలర్‌లే 2 రిలీజ్ చేసుకుంటే అయిపోద్ది. ఒకటి మెయిన్ ట్రైలర్, ఇంకొకటి రిలీజ్ ట్రైలర్. అలా రిలీజ్ చేసుకుంటే అయిపోద్ది మోస్ట్లీ. సో ఇంకా అయినా కూడా మనకి 4 కాంటెంట్స్ రిలీజ్ అయినట్టే సినిమా నుంచి. చాలా పెద్ద నెంబరే అది కూడా 4 అంటే. జనరల్‌గా 2 ఉంటాయి అంతే. ఒకటి టీజరు, ఒకటి ట్రైలరు. ఈ మధ్య టీజర్ తర్వాత ట్రైలరు, రిలీజ్ ట్రైలర్ అనే కాన్సెప్ట్‌లు వచ్చాయి. 3 వచ్చినియి. అది ఇప్పుడేంటంటే ఇంక దీనికి 4 వచ్చినట్టేగా ఒక రకంగా. అయినా వాటికంటే పెద్ద నెంబరే టీజర్ ఇవ్వకపోయినా కూడా. సో గ్లింప్స్, తర్వాత 'పెద్ది' పెహల్వాన్ గ్లింప్స్, తర్వాత ఇప్పుడు ట్రైలరు, సెకండ్ ట్రైలర్ అంటే రిలీజ్ ట్రైలర్. ఇవైతే రిలీజ్ చేస్తారు మోస్ట్లీ. సో ఇంకా అంతే మోస్ట్లీ. సో 17థ్ ఆర్ 18థ్‌కి ఇదైతే రిలీజ్ ఉంటది. సో 20థ్‌కి మళ్ళీ 'డ్రాగన్' గ్లింప్స్ ఒకటుంది. సో ఆ 3 రోజుల్లోనే మనం పెద్ద పెద్దవి చూస్తాం మనం. ట్రైలరు, గ్లింప్స్ ఇవన్నీ చూస్తాం మనం. సో అది మరి సిట్యుయేషన్. సో అంతే గైస్. ఈగర్లీ వెయిటింగ్ ట్రైలర్ కోసం అండ్ తర్వాత ప్రీమియర్స్ వాటన్నిటి కోసం. ఏపీ ఫైన్ అబ్బా! ఏపీ నో ఇష్యూస్. ఏపీతో ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎటొచ్చి సమస్య ఎక్కడుందంటే హైదరాబాదు, తెలంగాణ, నైజాము ఈ ఇండస్ట్రీలోనే ప్రాబ్లమ్ ఉంది. సో దీన్ని కొంచెం సార్ట్ ఔట్ చేస్తే బెటర్. సో ఎందుకంటే 'రాజా సాబు' కూడా అదే అయింది కదా! మరి దీనికి కూడా అలాగే ఏమైనా చేస్తారా అని ఒక చిన్న భయం అయితే ఉంది. చూడాలి మరి ఇంకేం చేస్తారు మరి ఇక. 'రాజా సాబు'కి చాలా ఇబ్బంది అయిపోయింది హైదరాబాద్‌లో. మరి చూడాలి ఇంక ఇప్పుడు ఏం చేస్తారో. సో అది గైస్ సిట్యుయేషన్. సో దిస్ ఈస్ ద వీడియో. అండ్ ఇవి ఈ అప్డేట్స్, ప్రీమియర్ అప్డేట్స్ అండ్ తర్వాత ట్రైలర్ అప్డేట్. సో ఎంతమంది ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే గట్టిగా వెయిటింగే. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఇంక సినిమా కూడా కదా! సో సినిమా కోసం ఇంక ఎక్కువగా వెయిటింగ్. అంటే ఏమో అదొక డిఫరెంట్ వరల్డ్. అది క్రియేట్ చేశారు బుచ్చిబాబు గారు తెలుస్తోంది. సో అది చూడడానికి వెయిటింగ్. సో ఆఫ్టర్ 'ఉప్పెన' మళ్ళీ 'ఉప్పెన'లా దూసుకొస్తున్నారు. సో వెయిటింగ్ అంతే. సో అన్ని రకాలుగాను కూడా చాలా అంటే చాలా యాంటిసిపేషన్ అయితే బిల్డ్ అవుతోంది డే బై డే. చూడాలి మరి ఏం చేస్తారో. అండ్ సో దట్స్ ఇట్ గైస్. మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి?
టీజర్ వచ్చి ట్రైలర్ వస్తే బాగుంటుందా, 2 ట్రైలర్లు వస్తే బాగుంటుందా, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. అండ్ ఎంతమంది వెయిటింగ్ ట్రైలర్ అండ్ సినిమా కోసం కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై.